ఉగాది పర్వదినం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 999 రూపాయలు మాత్రమే. ఏపీ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ మార్చి 20 నుండి మార్చి 26 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా సౌదీ నావికాదళ విన్యాసాలు, సంయుక్త నావికాదళ విన్యాసాలు వార్తలు నిలిచాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో విన్యాసాలు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు వార్తలు నిలిచిన విన్యాసం పేరు ఏంటంటే అల్ మహద్ అల్ హిందీ. అల్ మహద్ అల్ హిందీ లేదా అల్ మహద్ అల్ అని గుర్తుంచుకోండి. అల్ మహద్ అల్ హిందీ అనే విన్యాసం ఎన్ని దేశాలకి సంబంధించింది అంటే 2 దేశాలకి సంబంధించింది. ఆ 2 దేశాలు ఏంటంటే ఇండియా అండ్ సౌదీ, భారత్ మరియు సౌదీ అరేబియా. సో ఈ 2 దేశాలకి సంబంధించిన ఈ విన్యాసం త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించింది అంటే నావికా దళానికి సంబంధించింది. గుర్తుంచుకోండి, నావికా దళానికి సంబంధించిన విన్యాసం. అంటే ఇక్కడ ఏంటి సెంటెన్స్? అల్ మహద్ అల్ హిందీ అనే విన్యాసం భారత్ మరియు సౌదీ అరేబియా దేశాల మధ్య జరిగే సంయుక్త నావికాదళ విన్యాసం. గుర్తుంచుకోండి, ఈ విన్యాసాలు మొట్టమొదటిసారి 2021లో ప్రారంభమయ్యాయి. అంటే 2021 నుండి జరుగుతున్నాయి. సో ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇటీవల సౌదీ యొక్క నావికాదళం వారు ఎవరైతే ఉంటారో, నేవీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ముంబైకి రావడం జరిగింది, మహారాష్ట్రలోని ముంబై. అక్కడ ఒక మీటింగ్లో ఒక కంక్లూజన్ జరిగింది. అదేంటంటే రానున్న మే మంత్, సో నెక్స్ట్ మనకి మే 2023, సో మే మంత్లో ఈ 2 దేశాలు కలిసి సంయుక్త నావికాదళ విన్యాసాన్ని నిర్వహించబోతున్నాయి. ఎక్కడ నిర్వహించబోతున్నాయి అంటే జుబేల్ అనే ప్రాంతం. ఈ జుబేల్ అనే ప్రాంతం ఎక్కడ ఉంది అంటే సౌదీ అరేబియాలో ఉంది. గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ సెంటెన్సెస్ గుర్తుంచుకోండి. డైరెక్ట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక క్వశ్చన్ అడిగితే లొకేషన్ ఎక్కడ, ఏ దేశాలకు సంబంధించి, ఎన్ని దేశాలకి సంబంధించి, త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించింది, సో వీటి యొక్క ప్రత్యేకతలు ఏమన్నా ఉంటే ప్రత్యేకతలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఇటువంటివి అడుగుతారు. ముఖ్యంగా వార్తలు నిలిచిన విన్యాసాలు, ఇటీవల చాలా విన్యాసాల గురించి మనం డిస్కస్ చేసాం. ఫ్రింజెక్స్ అనే ఒక విన్యాసం భారత్ ఫ్రాన్స్కి సంబంధించి కేరళలో ప్రారంభమైంది మిలిటరీ బేస్లో. అండ్ ఇటీవల లా పెరౌజ్ అనే ఒక బహుళ విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి వాటిని ఖచ్చితంగా చదవండి. సో ఇక్కడ ఏమంటున్నాను, అల్ మహద్ అల్ హిందీ విన్యాసం ఈరోజు ప్రారంభం కాలేదు, ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ఒక నిర్ణయం మాత్రం వార్తలోకి వచ్చింది. కారణం ఏంటంటే సౌదీ అరేబియా నావికాదళం వారు భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో ఇండియన్ నేవీ అధికారులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో నిన్నటి రోజున వచ్చిన తీర్మానం ఏంటంటే రానున్న మే మంత్, సో మే 2023 ఇప్పుడు జుబేల్ అనే ప్రాంతంలో సౌదీ అరేబియాలో ఈ విన్యాసం ప్రారంభం కాబోతుంది, సంయుక్త నావికాదళ విన్యాసం. ఈ విన్యాసాలు ఎప్పుడు ప్రారంభమైనాయి అంటే 2021. గుర్తుంచుకోండి. సో ఇలా విన్యాసాలకి సంబంధించి నేరుగా ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి. ఏ విన్యాసం వార్తల్లోకి వచ్చినా కూడా నేను ఈ పాయింట్స్ని కవర్ చేయడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేకంగా
ఇలాంటి విన్యాసాల్లో భారత తరపున పార్టిసిపేట్ చేసే ఫ్లైట్స్ కానివ్వండి, అంటే యుద్ధ విమానాలు కానివ్వండి, పర్సన్స్ కానివ్వండి, మొట్టమొదటి అనే అంశాలు కానివ్వండి, ఇటువంటివి కవర్ చేసుకోవాలి, ప్రత్యేకతలు. ఓకేనా? సో ఇది మనకి ఈరోజు ఫస్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాగర్ పరిక్రమ అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. ఫేజ్ 4 4వ విడత సాగర్ పరిక్రమ. సాగర్ పరిక్రమ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, అర్థం చేసుకోండి, విడమరిచి అర్థం చేసుకోండి, మీకు ఆ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం అర్థమవుతుంది. ఇటీవల వార్తలు నిలిచిన సాగర్ పరిక్రమ ఎవరికి సంబంధించింది, దేనికి సంబంధించింది? సాగర్ అంటే అర్థం ఏంటిది? సముద్రం, సముద్ర ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రోగ్రాం, ఒక ఇనిషియేటివ్. సముద్ర ప్రాంతం అనగానే ఎవరు ఉంటారు అక్కడ? ఫిషర్మెన్, మత్స్యకారులు ఉంటారు. మత్స్యకారులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పథకం. ఫేజ్ 4 అంట. సో ఇప్పుడు 4వ ఎడిషన్ వార్తలోకి వచ్చింది. సో 18th డేట్, నిన్నటి రోజున ఇది వార్తలోకి వచ్చింది. సో ఇక్కడ మనకు ఈ సాగర్ పరిక్రమ అనే ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే టు రిజాల్వ్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఫిషర్మెన్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. సో ఫిషర్మెన్, మత్స్యకారులు మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ఒక ప్రత్యేక ప్రోత్సాహక ప్రోగ్రాం. గుర్తుంచుకోండి, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అంటాం, పశుగణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అంట కదా. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ కూడా అందులో భాగమే. ప్రస్తుతం పురుషోత్తం రూపాల గారు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు, పరుషోత్తం రూపాల. సో చూడండి, అండర్ ద గైడెన్స్ ఆఫ్ హానబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ విత్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హానబుల్ మినిస్టర్ శ్రీ పరుషోత్తం రూపాల, ఇతను పరుషోత్తం రూపాల, సాగర్ పరిక్రమ 2023 ఉత్తర కన్నడ ప్రాంతంలో ప్రారంభమైంది. ఏ హోలిస్టిక్ అప్రోచ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫిషర్మెన్స్కి సంబంధించిన ప్రత్యేక అంశం, మత్స్యకారులకు ప్రత్యేక చేయూతనిచ్చే పథకం, మత్స్యకారులకు కావాల్సిన ఆర్థిక సౌకర్యం కల్పించడం కానివ్వండి, ఆర్థిక ప్రోత్సాహం అని కానివ్వండి, వారి అభివృద్ధిలో భారత ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది అని చెప్పే ఒక ప్రోగ్రామే సాగర్ పరిక్రమ. ఎప్పుడైనా ఎగ్జామ్ గుర్తుంచుకోండి, సాగర్ అనే పదం వచ్చిందంటే దట్ ఈస్ ద టర్మ్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు ద ఓషన్ ఆర్ సీ. ఇటీవల మనకు పునీత్ సాగర్ అని చెప్పేసి ఒక ప్రత్యేక అంశం కానీ ఇటీవల మనం అటువంటి అంశాలు ఏవైతే వార్తలు చూస్తే వాటిని చూడండి. అండ్ నెక్స్ట్ స్వాయ రోబోటిక్స్ అనే ఒక సంస్థ, స్వాయ రోబోటిక్స్. ఈ స్వాయ రోబోటిక్స్ అనేది మన స్వదేశీ సంస్థ, ఒక స్టార్టప్. ఇది ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే హైదరాబాద్. సో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్వాయ రోబోటిక్స్ అనే ఒక సంస్థ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఈ సంస్థ డిఆర్డిఓతో కలిసి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఈ సంస్థ డిఆర్డిఓతో కలిసి భారతదేశంలోని మొట్టమొదటి ఒక రోబోని తీసుకొచ్చింది. సో డిఆర్డిఓ లోగో కూడా ఉంది చూడండి, మొట్టమొదటి రోబోని తీసుకొచ్చింది. ఆ రోబో యొక్క ఉద్దేశం ఏంటంటే ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోని మొట్టమొదటి సూపర్లేటివ్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ క్వాడ్రప్డ్ రోబోట్ అండ్ ఎగ్జోస్కెలిటన్. భారతదేశంలోనే మొట్టమొదటి క్వాడ్రప్డ్ అంటే ఏంటి? క్వాడ్ అంటే 4. సో 4 కాళ్ళ రోబో అన్నట్టు. ఒక ప్రత్యేకమైన సౌకర్యాల కోసం రక్షణ రంగంలో ఉద్దేశించిన ఒక రోబోని ఇటీవల ఏ సంస్థ తీసుకొచ్చింది భారతదేశంలో మొదటిసారి అంటే స్వాయ రోబోటిక్స్. ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఎవరి సహకారంతోనట? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. డిఆర్డిఓకి సంబంధించి ఏ క్వశ్చన్ పేపర్లో అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా వస్తున్నాయి. సో డిఆర్డిఓకి సంబంధించి ప్రస్తుతం హెడ్, అధ్యక్షులు లేదా డిఆర్డిఓ యొక్క చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే సమీర్ వి కామత్. గతంలో సతీష్ రెడ్డి గారు ఉండేది. సో గుర్తుంచుకోండి, ఇలా ఒక టాపిక్ గుర్తుంచుకోండి. అండ్ ఇలాంటివి ఇండియాస్ బిగ్గెస్ట్, లార్జెస్ట్, లాంగెస్ట్, వరల్డ్స్ ఫస్ట్, వరల్డ్స్ లాంగెస్ట్, లార్జెస్ట్, ఇటువంటి పదాలతో కూడిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ని మనం సూపర్లేటివ్ టాపిక్స్గా చెప్పొచ్చు, ప్రత్యేక అంశాలుగా చెప్పొచ్చు. గుర్తుంచుకోండి, ఈ ప్రత్యేక అంశాలు మీకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్ సంబంధించి CA 360 అని ఒక కోర్సు నేను తీసుకొచ్చాను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో. అందులో డెమో వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో డెమో వీడియోస్ ఉన్నాయి. ఆ డెమో వీడియోస్లో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అంటే కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్,
ఇట్ ఈస్ అప్డేట్ వర్షన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ దట్ యూ రీడ్ ఇన్ యువర్ జనరల్ స్టడీస్ పార్ట్. మనం జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదైతే చదువుతామో అందులో వచ్చే అప్డేట్స్ని కరెంట్ అఫైర్స్గా చూడండి. సో మీకు ఇక్కడ ఒక అవగాహన వస్తుంది. సూపర్లేటివ్ టాపిక్స్, ఐఐటీస్, విన్యాసాలు, పాలిటీ రిలేటెడ్, ఎకానమీ రిలేటెడ్, హిస్టరీ రిలేటెడ్, జాగ్రఫీ రిలేటెడ్, ఇలాంటివన్నీ టాపిక్స్ని ఏ టాపిక్ ఆ టాపిక్ ఎవ్రీ వీక్ మీకు వీడియోస్ తీసుకొస్తున్నాను. సో చూడండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ డెమోస్ ఉంటాయి మీకు. సో చూడండి. అండ్ నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్. టైమ్ ప్రపంచంలోని ప్రతిష్టాత్మక మ్యాగజైన్ టైమ్, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టైమ్ మ్యాగజైన్ సంస్థ భారతదేశంలోని 2 ప్రాంతాలను ప్రత్యేకంగా గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ 2023గా గుర్తించింది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలను గుర్తించింది, అందులో భారతదేశంలోని 2 ప్రాంతాలను గుర్తించింది. సో చూడండి, టైమ్ మ్యాగజైన్స్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేసెస్ 2023 2023కు సంబంధించి. ఆ 2 ప్లేసెస్ ఏంటంటే, ఒకటి ఒడిషా రాష్ట్రంలోని మయూర్భంజ్ జేతో ఎండ్ అయ్యే సిటీస్ వచ్చినాయి అంటే మ్యాక్సిమం మనకి ఒడిషా రాష్ట్రంలో ఉంటాయి. మయూర్భంజ్. సెకండ్ వచ్చేసేసి లడక్ కేంద్రపాలిత ప్రాంతం యూటీ లడక్. సో లడక్ కేంద్రపాలిత ప్రాంతం మరియు మయూర్భంజ్ ఒడిషా రాష్ట్రంలో ఒక ప్రాంతం. ఈ రెండింటిని కూడా ఎందుకు గుర్తించింది టైమ్ మ్యాగజైన్ అంటే, ఇవి అంతరించిపోతున్న మనకి పులులు ఏవైతే ఉంటాయో, పులులు అంతరించిపోతున్న పులులకు ఆవాసంగా ఉన్నాయంట. సెకండ్ థింగ్ వచ్చేసేసి హోలిస్టిక్ టెంపుల్స్ అండ్ అడ్వెంచర్స్, అంటే లడక్ అన్నట్టు. లడక్ ఏమో అడ్వెంచర్స్కి పెట్టిన పేరు. ఇటీవల మనం చూసాం పాంగాంగ్సో లేక్ లాస్ట్ రన్ అని చెప్పేసి భారతదేశంలోని మొట్టమొదటి ఫ్రోజన్ లేక్ మారథాన్ లడక్ పాంగాంగ్సో లేక్లో జరిగింది. అటువంటివి అడ్వెంచర్స్ అన్నట్టు. అలా అడ్వెంచర్స్కి అండ్ టైగర్స్కి ప్రత్యేకమైన ప్రాంతాలు ఏవైతే ఉంటే భారతదేశంలో 2 ప్రాంతాలను టైమ్ మ్యాగజైన్ ఈ సంవత్సరానికి సంబంధించి వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ జాబితాలో చోటు ఇవ్వడం జరిగింది. ఇటువంటివి భారతదేశానికి సంబంధించిన ప్రాంతాలు కానీ, ఆహార పంటలు కానీ, లేదా ఏమైనా వార్తలు నిలిస్తే ప్రపంచంలో ఒక లిస్టులో కనుక ఉత్తమంగా వార్తలకు వస్తే బట్టి చూడండి. ఉదాహరణ తీసుకుంటే ఇటీవల మహారాష్ట్రలోని వడాపావ్ అంటేనే మహారాష్ట్ర సంస్కృతిలో భాగం, మహారాష్ట్రలో తింటారు. సో అలాంటి వడాపావ్ ఒక శాండ్విచ్, దాన్ని 13th పొజిషన్ ప్రపంచంలో అత్యుత్తమ శాండ్విచ్ల జాబితాలో 13వ స్థానంలో నిలిచింది. టేస్ట్ అట్లాస్ అనే ఒక సంస్థ తీసుకొచ్చింది. ఇటువంటి వాటిపైన క్వశ్చనింగ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చిన్న టాపిక్సే, కానీ ఎగ్జామ్లో దట్ మేక్స్ మోర్, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళానికి సంబంధించి ఒక ప్రత్యేక వ్యవస్థ వార్తల్లోకి వచ్చింది. దాని పేరు వాయులింక్. భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు తీసుకువచ్చిన వాయులింక్ అనే ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ. దేనికోసం అంటే టు ఐడెంటిఫై, గుర్తించడం ఫ్రెండ్లీ ఫోర్సెస్ ఇన్ కాంబాట్. యుద్ధ ప్రాంతంలో కానీ, ఏదైనా సెన్సిటివ్ ఏరియాస్ కానివ్వండి, సరిహద్దుల్లో కానివ్వండి, మన యొక్క ఫ్రెండ్లీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, స్నేహపూరిత దళాలు ఏవైతే ఉంటాయో, లేదా మన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించడానికి ఈ వాయు లింక్ అనే ఒక ప్రత్యేక వ్యవస్థ ఉపయోగపడుతుందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పింది. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బ్యాటిల్ ఫీల్డ్ ఉందనుకోండి, అక్కడ ఒక మాబ్ లేదా ఒక గ్రూప్ ఉందనుకోండి, పర్సన్స్, వాళ్ళు మన వాళ్ళ శత్రు వారికి సంబంధించిన వారా. సో అలా ఫ్రెండ్లీ ఫోర్సెస్ని గుర్తించడానికి, బ్యాటిల్ ఫీల్డ్లో గుర్తించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన సిస్టమ్ పేరేంటంటే వాయులింక్. గుర్తుంచుకోండి. ద వాయులింక్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై వింగ్ కమాండర్ విశాల్ మిశ్రా, ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ పైలట్. ఈ వాయులింక్ సిస్టమ్ని తను రూపొందించడం జరిగింది. సో ఇదేంటి, ఫ్రెండ్లీ ఫోర్సెస్ అంటే మనకు ఎదురుగా వస్తున్న యుద్ధ విమానాలు కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా గుర్తించవచ్చు అన్నట్టు వాయులింక్తో. ఇవి మనకు సంబంధించి మనకు మద్దతుదారుల లేదా శత్రు దేశానికి సంబంధించినవి అని చెప్పేసి ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అక్షరాస్యత రేటు. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు దీనికి సంబంధించిన మరొకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. మనకు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి కూడా జనగణన చూస్తూ ఉంటాం, సెన్సస్. సో ఇక్కడ లిటరసీ రేటుకి సంబంధించి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర మంత్రుల పేర్లు గుర్తుంచుకోండి. ఏ కేంద్ర మంత్రికి సంబంధించినా కూడా మీకు ఆ టాపిక్ కనబడితే ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా TSLPRB ఎగ్జామినేషన్లో కేంద్ర మంత్రుల పైన క్వశ్చన్ అడిగారు. మంత్రుల పేర్లు ఇచ్చారు, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. కాబట్టి ఇంతటి ప్రాముఖ్యత ఉంటుంది. సో ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తను చెప్పింది ఏంటంటే భారతదేశంలో లిటరసీ రేట్లో, అక్షరాస్యత రేట్లో బాటంలో ఉన్న స్టేట్ ఏంటి?
టాప్లో ఉన్న స్టేట్ ఏంటి, ఇండియాస్ లిటరసీ రేట్ ఎంత అని చెప్పేసి 3 గణాంకాల గురించి మరొకసారి ప్రస్తావించారు. అన్ని పేపర్లో కవర్ అయిపోయింది. సో ఇది చూడండి, బీహార్ భారతదేశంలో లోయెస్ట్ లిటరసీ అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలలో బీహార్ మొదటి స్థానంలో ఉందంట. 61.8% లిటరసీ రేట్. ఫాలోడ్ బై అంటే దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత రాజస్థాన్ ఉందంట. మరి అత్యధిక అక్షరాస్యత రేటు కలిగిన జాబితాలో టాప్ ప్లేస్లో యాజ్ యూజువల్ కేరళ 94% అండ్ లక్షద్వీప్ 91.8%. అండ్ లిటరసీ రేట్ రూరల్ గ్రామీణ ప్రాంతంలో భారతదేశంలో 67.77%, అర్బన్ 84.11%. ఈ గణాంకాలన్నీ మీకు ఐడియా ఉండి ఉంటాయి. మరొకసారి ప్రస్తావించడం జరిగింది ధర్మేంద్ర ప్రధాన్ గారు, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు. అండ్ OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ప్యారిస్. మనం ఇటీవల FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ చూసాం కదా, దాని కేంద్రం కూడా ఇందులోనే ఉంటుంది. సో ప్యారిస్. సో OECD ప్రధాన కేంద్రం ప్యారిస్. వారు ఇటీవల ఒక రిపోర్ట్, ఒక నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక పేరు ఏంటంటే ఫ్రాజైల్ రికవరీ అనే ఒక నివేదికను OECD వారు విడుదల చేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా భారతదేశంలో ఫైనాన్షియల్ ఇయర్ 2023 అంటే ఇప్పుడు మనకు ముగుస్తున్న ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో ఈ మార్చి మంత్తో ముగుస్తుంది కదా, ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాను ఎంతగా చెప్పారంటే 69%. ఇదే వృద్ధి రేటు ఫైనాన్షియల్ ఇయర్ 24 నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే వరకు ఎంతకు వస్తుందట అంటే 5.9%. గుర్తుంచుకోండి, ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టార్గెట్ చెప్తున్నాడు, అంటే కొన్ని ప్రెడిక్షన్స్ అడుగుతున్నాడు. ఉదాహరణకు తీసుకుంటే లండన్ కేంద్రంగా పనిచేసిన ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థ 2047 సంవత్సరం వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఎంతకి చేరుతుంది అని చెప్పారంటే $26 ట్రిలియన్. ఇటువంటివి చూడాలి మనం. అంటే ఎంత టార్గెట్ చెప్తున్నారు, వీళ్ళు ఎంతకు చేరుతుంది భారతదేశం యొక్క ప్రెడిక్షన్, ప్రపంచం యొక్క వృద్ధి రేటు ఎంతకు ప్రెడిక్షన్ అవుతుందని IMF కానివ్వండి, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, లేదా OECD కానివ్వండి, ఇటువంటివి భారతదేశానికి సంబంధించి అయితే RBI కానివ్వండి, వీరు ఏదన్నా భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనా ఇంత వేస్తున్నారు ఈ సంవత్సరం వరకు అన్నారు అనుకోండి, ఆ బిట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతున్నారు. నెక్స్ట్ భారత్ మరియు చైనాకి సంబంధించిన వివాదం విషయంలో అమెరికా జోక్యం. చైనా భారత్ మధ్య సరిహద్దు రేఖ, మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం కదా, లేదంటే మెక్ మొహన్ లైన్ అంటాం. మెక్ మొహన్ లైన్ ఏ 2 దేశాలకు సంబంధించి అంటే సరిహద్దు రేఖ అంటే ఇండియా చైనా. ఇక్కడ అమెరికా మరొకసారి ఏం వ్యాఖ్యానించిందంటే గతంలోనే సెనేట్లో ఒక తీర్మానాన్ని పాస్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ ఇండియాదే, చైనా చేస్తున్న వివాదం అనేది తప్పు, అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భారత భూభాగంలో అంతర్భాగం అని చెప్పేసేసి మనకు అమెరికా తీర్మానం చేసింది. అదే మనం ఇప్పుడు చూద్దాం. మళ్ళీ అదే తీర్మానాన్ని రీసెంట్గా నిన్నటి రోజున అమెరికా మరొకసారి వ్యాఖ్యానించింది. భారత్ మరియు చైనా మధ్య వివాదాస్పద ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ వివాదాస్పద ప్రాంతానికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో భూభాగమే. దీనిపైన చైనా తవాంగ్ ప్రాంతంలో కానివ్వండి, లేదంటే మనకు నార్త్లోకి వెళ్తే లడఖ్లోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో కానివ్వండి, ఇటువంటి వివాదాలు చేస్తుంది. ఇది తప్పు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికైనా కూడా ఇట్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అమెరికా మరొకసారి వ్యాఖ్యానించింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఎవరు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్? అమిత్ షా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఇంకొక పోర్ట్ఫోలియో కూడా ఉంది, దీనిపైన క్వశ్చన్ చేస్తారు. కేంద్ర సహకార శాఖ మంత్రి, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. ఈ కోఆపరేషన్ మినిస్ట్రీకి ఎవరు మంత్రి అంటే అమిత్ షా. సో గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సంబంధించిన ఒక నిర్ణయం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఏం చెప్పారంటే 10% రిజర్వేషన్ని అగ్నివీర్స్ ఉంటారు కదా, అగ్నిపత్ అంటాం కదా, సో అగ్నివీర్స్ ఇటీవల మనం మిలిటరీలో రీఫార్మ్స్ చూసాం సైనిక రంగంలో. సో ఇది షార్ట్ డ్యూరేషన్లో చేసే సేవ. అటువంటి అగ్నివీర్స్ ఎవరైతే ఉంటారో అగ్నివీర్స్ షార్ట్ డ్యూరేషన్ పూర్తయిన తర్వాత, సైన్యంలో పూర్తయిన తర్వాత వాళ్ళని ఎక్స్ అగ్నివీర్స్ అంటారు. వారికి కేంద్ర పోలీసు బలగాల్లో 10% రిజర్వేషన్ ఇస్తారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానివ్వండి, CRPF కానివ్వండి, ఇటువంటివి ఉంటుందో అందులో వారికి 10% రిజర్వేషన్ ఇస్తారంట. దాంతోపాటు రక్షణ రంగంలో ఉన్న BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, సరిహద్దు భద్రతా దళం, అందులో 10%. ఇటువంటి నిబంధనలు అంటే అగ్నివీర్స్కి
ఇంపార్టెన్స్ అనేది రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సైనిక దళానికి సంబంధించి అని చెప్పేసి మరొకసారి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారు కేంద్ర పోలీసు బలగాల్లో రిజర్వేషన్ గురించి మాట్లాడారు. అండ్ నెక్స్ట్ భారత్ మరియు బంగ్లాదేశ్ సంబంధాలు మరొకసారి వార్తల్లోకి వచ్చాయి. నరేంద్ర మోదీ గారు, పిఎం మోడీ అండ్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు ఇద్దరు కూడా సంయుక్తంగా ఇటీవల ఒక ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ప్రారంభించారు. జాయింట్లీ ఇనాగ్రేట్ ద ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్. దీనికి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది అన్నట్టు. ఈ పైప్ లైన్ ప్రారంభించబోతున్నామని చెప్పేసి దీనికి సంబంధించిన ట్రయల్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో దీని యొక్క ఉద్దేశం అంటే భారత్ని బంగ్లాదేశ్ని కలిపే ఒక ఫ్రెండ్షిప్ పైప్ లైన్, అంటే స్నేహపూరిత పైప్ లైన్. ఈ పైప్ లైన్ యొక్క ఉద్దేశం ఏంటంటే రిఫైన్డ్ డీజిల్ ఉంటుంది కదా, డీజిల్ ఇంధనం, రిఫైన్డ్ డీజిల్ని భారత్ బంగ్లాదేశ్కి పంపిస్తుంది. మరి ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతాన్ని కలుపుతుంది ఈ పైప్ లైన్ అంటారు, ఇటువంటివి అడుగుతారు లొకేషన్. సో ఇక్కడ ఇది 130 కిలోమీటర్స్ పైప్ లైన్, రెండు దేశాల మధ్య, రెండు దేశాలను కలిపి ఒక 130 కిలోమీటర్స్ పైప్ లైన్, పైప్ అన్నట్టు. అందులో నుండి డీజిల్ పంపిస్తాం మనం, రిఫైన్డ్ డీజిల్, శుద్ధించిన డీజిల్ని. సో ఇది ఏ ప్రాంతాన్ని కలుపుతుందంటే ఇండియా బంగ్లాదేశ్ కదా, భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి అనగానే చరిత్ర ఉంటుంది. నక్సల్బరీ, సిలిగురి, నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైన ప్రాంతం సిలిగురి. వెస్ట్ బెంగాల్లోని సిలిగురి ప్రాంతాన్ని, బంగ్లాదేశ్లోని పార్బతీపూర్ అనేది బంగ్లాదేశ్లో ఉంటుంది. దినాజ్పూర్ అనే ఒక జిల్లా, లేదంటే పార్బతీపూర్ అని గుర్తుంచుకోండి. ఇండియాలోని సిలిగురి వెస్ట్ బెంగాల్లో ఉంది అండ్ పార్బతీపూర్ ఇన్ బంగ్లాదేశ్. ఈ రెండు ప్రాంతాలను కలిపే ఫ్రెండ్షిప్ పైప్ లైన్ని ఇటీవల ఇద్దరు కూడా ఒక జాయింట్ అనౌన్స్మెంట్ చేసేసారు. గుర్తుంచుకోండి దేనికి సంబంధించి అంటారు, ఏ ప్రాంతాలను కలుపుతుంది అంటారు. దట్స్ ఎనఫ్. అండ్ వార్తల్లో వ్యక్తుల విషయానికి కనుక మనం అబ్జర్వ్ చేస్తే శివశంకరి గారు వార్తల్లోకి వచ్చారు. తమిళ్ రైటర్, తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక రచయిత, ఒక గొప్ప రచయిత, చాలా వందలాది పుస్తకాలు రాసిన రచయిత. తాను ఇటీవల సరస్వతి సమ్మాన్ 2022 సంవత్సరానికి గాను సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ప్రతి ఏటా కూడా ఏ సంస్థ ఇస్తుంది, ప్రదానం చేస్తుందంటే కేకే బిర్లా ఫౌండేషన్ సరస్వతి సమ్మాన్ పురస్కారం. ఈ సంవత్సరం పురస్కార గ్రహీత తమిళ రచయిత్రి శివశంకరి. గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, ఎవరు ప్రదానం చేస్తారో గుర్తుంచుకోండి, ఇయర్ గుర్తుంచుకోండి. 2022 గడిచిన సంవత్సరం సంబంధించి ఈ సంవత్సరం వార్తల్లోకి వస్తారు. అండ్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే క్రీడలకు సంబంధించి ఆస్ట్రేలియాకి మాజీ కెప్టెన్గా కూడా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి క్రీడకి రాజీనామా లేదా రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలకు, రాజీనామా కాదు రిటైర్మెంట్, క్రీడలకు వీడుకోలు. ఏ క్రీడ అంటే క్రికెట్. సో క్రికెట్కు పైన వీడుకోలు. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టుకు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ గుర్తుంచుకోండి, టిమ్ పైన్ ఆటకు వీడుకోలు పలికాడు. గత శుక్రవారం టాస్మేనియాతో జరిగిన మ్యాచ్లో, అంటే రీజనల్ వాళ్ళకు లోకల్గా జరిగే రంజీ మ్యాచ్లో అంటే ఫస్ట్ క్లాస్ కెరీర్ అందులో ఆడి చేశాడు. 2018 నుంచి 2021 వరకు దాదాపు 23 టెస్టుల్లో పైన్ ఆసీస్కు సారథ్యం వహించాడు కెప్టెన్గా. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ ట్యాంపరింగ్ వివాదం అనంతరం స్టీవ్ స్మిత్పై వేటు పడడంతో అతని స్థానంలో పైన్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అయితే 2021 చివరిలో క్రికెట్ టాస్మేనియా మాజీ ఉద్యోగిని అసభ్యకర సందేశాలు పంపించడంతో పైన్ క్యాప్టెన్సీ నుండి తొలగించింది. ఆస్ట్రేలియా తరపున పైన్ 35 టెస్టులు, 35 వన్డేలు, 12 T20లు ఆడాడు. టిమ్ పైన్ ఇటీవల క్రీడలకు విడుదల పలికాడు. ఏ జాతీయ జట్టు సభ్యుడు అంటే ఆస్ట్రేలియా. ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అంటే క్రికెట్. ఎనఫ్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే అల్ మెహద్ అల్ హిందీ అనే విన్యాసాలు, సంయుక్త నావికాదళ విన్యాసాలు భారత్ మరియు సౌదీ అరేబియాకి సంబంధించిన షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. సాగర పరిక్రమ 2023 4th ఎడిషన్ అండ్ స్వయా రోబోటిక్స్ వారు తీసుకువచ్చిన ఒక రోబో, భారతదేశంలో మొట్టమొదటి క్వాడ్రప్డ్ రోబో వార్తల్లోకి వచ్చింది. టైమ్ మ్యాగజైన్ భారతదేశంలోని 2 ప్రాంతాలను ప్రపంచంలో ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ 2023లో జాబితా కల్పించి ఆ ప్రాంతాలు గుర్తుంచుకున్న మయూర్భంజ్, లడఖ్. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు తీసుకొచ్చిన ఒక అధునాతన వ్యవస్థ వాయులింక్. సో బ్యాటిల్ ఫీల్డ్లో ఫ్రెండ్లీ ఫోర్సెస్ని గుర్తించే ఉద్దేశంలో భాగంగా లిటరసీ రేట్, భారతదేశంలో లిటరసీ రేట్ ఏ రాష్ట్రంలో తక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, రూరల్ ప్రాంతంలో ఎంత ఉంది, అర్బన్ ప్రాంతంలో ఎంత ఉందని చెప్పేసి గణాంకాలు. అండ్ OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ వారు ఇచ్చిన ఇండియాస్ ప్రెడిక్షన్ రేట్, భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి అంచనా. అండ్ మెక్మహన్ లైన్కి సంబంధించి భారత్ చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి అమెరికా చేసిన ప్రకటనలు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 10% రిజర్వేషన్ని ఎక్స్ అగ్నివీర్స్ ఎవరైతే ఉంటారో వారికి కేంద్ర పోలీసు బలగాల్లో కల్పిస్తామని చెప్పారు. అండ్ నెక్స్ట్
భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, షేక్ హసీనా గారు సంయుక్తంగా ప్రారంభించబోతున్న ఒక ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ఏ ప్రాంతాలు కలుపుతుంది, దాని డిస్టెన్స్ ఎంతో చూడండి. అండ్ సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత 2022 సంబంధించి కేకే బిర్లా ఫౌండేషన్ ప్రదానం చేసే పురస్కారం వార్తలకు వచ్చింది. శివశంకరి తమిళ్ రైటర్. అండ్ క్రికెట్కి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్తో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.